కోరి కొలిచిన వారికి కొంగు బంగారం, అందరి కోరికలను తీర్చే భోళాశంకరుడు అయిన పరమశివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ప్రతి సంవత్సరం మాఘ బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి జరుపుకుంటాం. ఆ రోజు శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమురగిపోతాయి. మహాశివరాత్రి పర్వదినం అంటే శివయ్యకు, శివుడి భక్తులకు అత్యంత ఇష్టమైన రోజు. ఆ రోజు ఎవరైతే భక్తితో శివుణ్ణి పూజిస్తారో, ఉపవాస జాగరణ దీక్షలను ఆచరిస్తారో వారికి శుభాలు కలుగుతాయని, శివుడి కటాక్షం వారిపై ఉంటుందని పండితులు చెబుతూ ఉంటారు. ఇంతకీ మహాశివరాత్రి ప్రాముఖ్యత ఏంటి? మహాశివరాత్రి పర్వదినాన్ని ఎందుకు జరుపుకోవాలి? మహాశివరాత్రి వెనుక ఉన్న చరిత్ర ఏంటి? హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి నెలలోనూ శివరాత్రి పండుగ వస్తుంది. అయితే వీటిని మాస శివరాత్రిగా పిలుస్తారు. కానీ సంవత్సరంలో ఒకేసారి మాఘమాసంలోని కృష్ణపక్షంలో చతుర్థి నాడు మహాశివరాత్రి వస్తుంది. ఇది శీతాకాలం ముగింపు, వసంతకాలం, వేసవికాలం ప్రారంభంలో వస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని శక్తి, ప్రేమ, ఏకత్వ స్వరూపంగా భావిస్తారు. శివరాత్రి పర్వదినాన శివయ్యను అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఓం నమఃశివాయ పంచాక్షరి మంత్రాన్ని జపిస్తారు. హిందూ పురాణాల ప్రకారం మహాశివరాత్రి సందర్భంగా శివపార్వతుల కళ్యాణం జరిగినట్లుగా నమ్ముతారు. పరమశివుడు పురుషుణ్ణి సూచిస్తే ప్రకృతిని పార్వతీదేవి సూచిస్తుంది. సృష్టికి మూలమైన శక్తి చైతన్యాల కలయికను మహాశివరాత్రి పర్వదినం సూచిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. మహాశివరాత్రికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. పురాణాల ప్రకారం బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరంలో ఎవరు గొప్ప అన్న వాదన వచ్చినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరించాడని, ఆది అంతాలను కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెప్పాడని పురాణాలు చెప్తున్నాయి. అయితే అది తెలుసుకోవడం కోసం మహావిష్ణువు శ్వేత వరాహ రూపంలో మూలం కనుక్కోవడానికి వెళితే బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్ళాడట. ఇద్దరూ మహాశివలింగానికి ఆది అంతాలను కనుక్కోలేకపోయారు. బ్రహ్మకు ఆ సమయంలో కేతకి పుష్పం, గోవు దర్శనమిచ్చాయి. బ్రహ్మ శివలింగాన్ని కనుక్కున్నానని మొగిలి పువ్వుకు, గోవుకు చెప్పి అదే విషయాన్ని విష్ణువు శివుడితో చెప్పాలని చెబుతాడు. బ్రహ్మ చెప్పినట్లుగానే కేతకి పుష్పం, గోవు రెండు బ్రహ్మ శివలింగం ఆది అంతాలను కనుక్కున్నాడని విష్ణువు శివునికి చెబుతారు. అయితే గోవు ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పింది. వారిద్దరూ అబద్ధం చెప్తున్నారని గుర్తించిన శివుడు అబద్ధం చెప్పించిన బ్రహ్మకు భూలోకంలో గుడి పూజలు ఉండవని శాపాన్ని ఇస్తాడు. ఇక మొగిలి పువ్వు పూజకు పనికిరాదని శపిస్తాడు. గోమాత ముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పినందుకు గోమాత ముఖం చూస్తే పాపమని, తోక చూస్తే పాప పరిహారమని శివుడు శపిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణికోటిని రక్షించే భారాన్ని, మోక్షం ఇచ్చే అధికారాన్ని కూడా మహావిష్ణువుకు శివభగవానుడు కల్పించాడు. ఇదంతా లింగోద్భవ కాలంలోనే జరిగిందని శివ పురాణంలోనూ, కూర్మ, వాయు పురాణాలలోనూ ప్రధానంగా రాసి ఉంది. ఇక బ్రహ్మ కూడా శివుడికి శాపం ఇస్తాడు. నీవు లింగ రూపంలో పూజలు అందుకుంటావని తిరిగి శపిస్తాడు. అప్పటి నుంచి మహాశివుడికి లింగానికే పూజాధికారులు నిర్వహించడం ప్రధానంగా కనిపిస్తోంది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన ప్రతి ఒక్కరూ అభిషేక ప్రియుడైన శివుణ్ణి అభిషేకిస్తారు. రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు ప్రతి శైవ క్షేత్రంలోనూ కొనసాగుతాయి. హరహర మహాదేవ, శంభో శంకర అంటూ శివనామ స్మరణతో ఆలయాలన్నీ మారుమరిగిపోతాయి. ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షతో మహాశివుణ్ణి మనసులో లగ్నం చేసుకుని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి జాగరణ చేసి స్వామి కటాక్షం కోసం భక్తులు ప్రయత్నం చేస్తారు. మహాశివరాత్రి పర్వదినం నాడు సాయంత్రం 6 గంటల సమయం నుంచి రాత్రి 2 గంటల సమయం వరకు చేసే రుద్రాభిషేకం, బిల్వార్చన అష్ట ఐశ్వర్యాలను కలిగిస్తాయని భక్తులు ప్రధానంగా నమ్ముతారు. మహాశివరాత్రి పర్వదినం రోజు శివుణ్ణి ప్రార్థించడం ద్వారా ఎంతోమంది తమ పాపాలను అధిగమించి పుణ్యలోకాలకు చేరుకున్నారని అనేక పురాణాలు, ఇతిహాసాలలో రాసి ఉంది. అందుకే మహాశివరాత్రి పర్వదినాన్ని జీవితంలో చీకట్లను తొలగించి కాంతులను నింపే పర్వదినంగా జరుపుకుంటూ ఉంటాం.